పెన్షన్ల విషయంలో ఏదైతే జగన్ వాలంటీర్లతో అంటూ నాటకాలు ఆడాడు, నేనైతే పర్ఫెక్ట్గా ఇచ్చాను, సచివాలయ సిబ్బందితో చేయించాం, ప్రభుత్వ ఉద్యోగులతోనే ఇప్పించామంటూ చంద్రబాబు గారు చెప్పడం, అది ఒక్క రోజులోనే 95% పూర్తవడంతో సక్సెస్ఫుల్ కావడం. మరొక వైపున 66 లక్షల మందికి వేల కోట్ల రూపాయలు ఇచ్చాను, గతంలో కూడా పెన్షన్ పెంచింది నేనే, ఒకప్పుడు 35 ఉంటే 75 చేశాను, ఆ తర్వాత 200 ఉంటే 1000 రూపాయలు చేశాను, నేనున్నప్పుడే 2000 రూపాయలు పెంచాను. జగన్ చేసినటువంటిది కేవలం 1000 రూపాయలు పెంచడం మాత్రమే. అలాగే ఇప్పుడు 4000 చేశాను అన్నటువంటి చంద్రబాబు గారు చెప్పినటువంటి నేపథ్యం. అట్లాగే వాళ్ళ పత్రికల్లో యాడ్ల రూపంలో నిన్న 2800 రూపాయల చిల్లర చంద్రబాబు గారి టైంలో 2850 రూపాయల దాకా చంద్రబాబు గారి టైంలోనే పెంచారన్నది గుర్తు చేస్తే, ఇప్పుడు సాక్షి దానికి రివర్స్లో అడ్వర్టైజ్ చేసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇందులో టీడీపీ హయాంలో నెలకు సగటున చేసిన ఖర్చు 400 కోట్లే, వైఎస్ఆర్సీపీ వచ్చాక 1968 కోట్లు చేసిందని, తెలుగుదేశం హయాంలో ఏడాదికి 4949 కోట్లు అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో 23556 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని, టీడీపీ 2014-19 మధ్య 24744 కోట్లు పెడితే తమ హయాంలో 83525 కోట్లు ఖర్చు పెట్టామన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చారు మీరు. అదే ఆ పెన్షన్లు అందుకునే వాళ్ళ సంఖ్య 66.34 లక్షలకి పెంచింది తమ ప్రభుత్వం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.